నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తక్కువ కోతతో గుండెకు సర్జరీ, మెదడులో కణితుల్ని ముందే పట్టుకోండి, పర్యవేక్షణ లేని జిమ్ పౌడర్ల వాడకం ప్రమాదకరం, పెద్ద పేగులో క్యాన్సర్ నయమవుతుందా, ఇంకా హెల్త్ టిప్. గుండెకు ఆపరేషన్ అంటే నిన్న మొన్నటి దాకా ఛాతీ ఎముకను చీల్చి గుండెకు చేరుకొని ఆపై చివరిగా సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇలాంటప్పుడు సహజంగానే రక్తం ఎక్కువగా పోతుంది. దీనికి తోడు ఎక్కువ రోజులు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్ల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా కోలుకోవడానికి ఎక్కువ కాలం పడుతుంది. అయితే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ ఈ కష్టాలన్నిటికీ చెక్ పెట్టేసింది. ఛాతిని ఏమాత్రం తెరవకుండా కేవలం చిన్న చిన్న రంధ్రాల సాయంతో డాక్టర్లు ఇవాళ చాలా తేలికగా గుండెకు ఆపరేషన్లు చేసేస్తున్నారు. ఇటు డాక్టర్లకు అటు పేషెంట్లకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్న మినిమల్ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటి వరకు గుండెకు ఆపరేషన్ అంటే ఒక మేజర్ సర్జరీ. ఛాతీపై నిలువుగా పెద్ద కోత పెట్టి ఆపై ఛాతీ ఎముకను చీల్చి గుండెని చేరుకోవాల్సి వచ్చేది. ఆపై ఓవైపు లోపల రక్తాన్నంతా తోడుతూ మరోవైపు బాటిళ్ల కొద్దీ బయట నుంచి రక్తాన్ని ఎక్కిస్తూ గంటల తరబడి నిలబడి ఆపరేషన్ చేయాల్సి వచ్చేది. ఇదంతా డాక్టర్లదే కదా శ్రమ, పేషెంట్కి ఏమీ కష్టాలు లేవనుకోవటానికి లేదు. ఆపరేషన్ టైంలో చర్మంపై పెట్టే కోతలు, గాయాల తాలూకు నొప్పుల్ని పళ్ల బిగువున భరిస్తూ వారాలు నెలల తరబడి ఆసుపత్రిలో మంచానికి అతుక్కుపోవాల్సి వచ్చేది. ఈ మధ్యకాలంలో ఇన్ఫెక్షన్ల బెడద ఎటూ ఉంటుంది. ఇక కోతలు, గాయాల తాలూకు మచ్చలు, ఉబ్బెత్తుగా పెరిగే కొయ్యకండలు, ఈ సమస్యలు ఎటూ ఉంటాయి. అయితే ఇదంతా గతం అంటున్నారు నేటి తరం సర్జన్లు. మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సాధ్యమైనంత తక్కువ కోతలతో కీలకమైన గుండెకు అతి సులువుగా సర్జరీ చేయటం సాధ్యపడుతోంది. అంతకుముందు హార్ట్ సర్జరీలు అంటే ఏంటంటే అంత ఓపెన్ కన్వెన్షనల్ స్టెర్నాటమీ చేసి బోన్ కట్ చేసి ఓపెన్ చేసి బైపాస్ మెషిన్ వాడి హార్ట్ని ఆపి లోపల ఉన్న కవటం ఏదైతే లెఫ్ట్ సైడ్లో ఉన్న 2 అయోటిక్ కానీ మైటల్ కానీ లేకపోతే రైట్ సైడ్లో ఉన్న వాల్వ్ రిపేర్ చేయడానికి దేనికైనా కానీ మనం కన్వెన్షనల్గా స్టెర్నాటమీ అని అంటాం, ఇక్కడ నుంచి వెళ్ళి చేసేవాళ్ళం. ఇప్పుడు మోస్ట్లీ అన్ని వాల్వ్ సర్జరీ, ఏ వాల్వ్ సర్జరీ అయినా ఓపెన్ చేసి చేయాల్సిన అవసరం అయితే లేదు. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అని వచ్చినాయి. ఈ రైట్ సైడ్ నుంచి చిన్న ఒక 5 సెంటీమీటర్స్ ఇన్సిషన్ రిప్స్ మధ్యలో నుంచి వెళ్ళి లోపల వాల్వ్ ఏదైతే ఉందో ఆ వాల్వ్ రీప్లేస్ చేస్తాము. టిష్యూ వాల్వ్ కానీ మెటల్ వాల్వ్ కానీ దాంతో రీప్లేస్. దీనివల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే బోన్ హీల్ అవ్వడానికి యూజువల్గా 1 మంత్ to 2 months టైం పడుతుంది. పేషెంట్కి పోస్ట్ ఆప్గా బాగా పెయిన్ ఉంటుంది. డెఫినెట్గా ఎంత పెయిన్ కిల్లర్స్ ఇచ్చినా కానీ పెయిన్ ఉంటుంది. ఆ 1.5 months వాళ్ళకి రికవర్ అవ్వడానికి టైం పడుతుంది, వాళ్ళ వర్క్కి వెళ్ళడానికి కానీ దేనికైనా. ఈ మినిమల్ ఇన్వేజివ్ వల్ల ఏంటంటే అసలు ఏ బోను కట్ చేయము, రిప్స్ మధ్యలో నుంచి వెళ్తాము. సో రికవరీ అనేది జస్ట్ 2-3 weeksలోనే వాళ్ళు రికవర్ అయిపోయి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోగలరు. సో పోస్ట్ ఆప్గా పెయిన్ తక్కువ ఉంటుంది, రికవరీ చాలా క్విక్గా ఉంటుంది. సో ఓన్లీ వాళ్ళు కవటం సర్జరీ కోసమనే కాదు, బట్ కార్డియాక్ సర్జరీలో అన్ని సర్జరీస్లోని ఇప్పుడు కార్డియాక్ ట్యూమర్ అవ్వచ్చు, లేదా బైపాస్ సర్జరీస్ అవ్వచ్చు, కవటం రీప్లేస్ చేయడానికి సర్జరీస్ అవ్వచ్చు, ప్రతి సర్జరీలు ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్లో చేసే ఆప్షన్స్ వచ్చాయి. మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ సాధ్యమైనంత తక్కువ కోతను పెట్టి సర్జరీ చేయడం అన్నది. ఈ విధానంలోని ప్రాథమిక సూత్రం సంప్రదాయక ఓపెన్ సర్జరీలో దాదాపు 15 అంగుళాలకు పైనే చర్మంపై కోతలు పెట్టాల్సి వస్తుంది. దీనికి భిన్నంగా మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో కేవలం 5 సెంటీమీటర్లు, వీలైతే అంతకంటే తక్కువ పరిమాణంలోనే కోత పెట్టి ఆపై మైక్రోస్కోపిక్ పరికరాలను పెడుతూ సర్జరీ చేయడానికి వీలవుతోంది. మినిమల్ ఇన్వేజివ్ పద్ధతిలో ఛాతీని పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండానే, పక్కటెముకల్ని వేరు చేయకుండానే ఛాతీపై చిన్నపాటి కోత పెట్టి గుండెకు సర్జరీ చేయగలుగుతున్నారు. తక్కువ కోత పెట్టడం మూలంగా రక్తస్రావం తక్కువగా ఉంటుంది. నొప్పి తీవ్రత కూడా ఎక్కువగా ఉండదు. ఇన్ఫెక్షన్ల రిస్క్ దాదాపు 0 అని చెప్పవచ్చు. పేషెంట్ కూడా వేగంగా కోలుకుంటారు. ఇంతకు ముందులాగా వారాలు నెలల తరబడి ఆసుపత్రి గదికి మంచానికి అంకితం అవ్వాల్సిన అగత్యం ఉండదు.
ప్రస్తుతం ఉన్న గుండె జబ్బుల్లో అంటే బైపాస్ సర్జరీలకి ఈ కవటం మార్చడానికి కానీ, లేదు కార్డియాక్ ట్యూమర్స్ ఎక్కువగా మిక్సోమాలు అంటాం, రైట్ సైడ్ రైట్ ఏట్రియల్ మిక్సోమా, లెఫ్ట్ ఏట్రియల్ మిక్సోమాలు అని ఉంటాయి. సో ఈ మిక్సోమాస్ తీయడానికి కానీ, లేదు హార్ట్లో హోల్ ఉంది అని చెప్తారు, చిన్న వయసు నుంచే హార్ట్లో హోల్ ఉంది, వాళ్ళకి ముందు తెలియలేదు, 30 ఏళ్ళు 40 ఏళ్ళ వయసులో వేరే సర్జరీకో ఏదో ప్రిలిమినరీ దానికో ఎక్కువ చేయించుకుని దాంట్లో ఇన్సిడెంటల్గా వాళ్ళ హార్ట్లో హోల్ ఉందని తెలిసి ఐ క్లోజ్ చేయడానికి కూడా మనం మినిమల్ ఇన్వేజివ్లో క్లోజ్ చేయొచ్చు. సో ప్రతి హార్ట్ సర్జరీ రెగ్యులర్గా చేసే అన్ని హార్ట్ సర్జరీస్కి మినిమల్ ఇన్వేజివ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. వీటికి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వచ్చే ఇవే ఉండవండి. ఒక కాంప్లికేషన్ కన్వెన్షనల్ దాంట్లో వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే మనకు బోన్ కట్ చేస్తే బోన్ హీల్ అవ్వకపోవడం, ఇక్కడ ఏమన్నా బోన్ హీల్ అవ్వక అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చి స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం, ఇవి ఎలా అయితే ఉంటాయో వీటి నుంచి మినిమల్ ఇన్వేజివ్లో కూడా మనం వీటి నుంచి వెళ్ళినప్పుడు ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, అంటే మన ఏదైనా కుట్లేసిన దగ్గర హీల్ ఒక ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇలాంటి కాంప్లికేషన్సే ఉంటాయి. దీనికి ప్రత్యేకంగా సపరేట్గా కాంప్లికేషన్స్ అనేవి అయితే ఉండవు. తక్కువ కోత పెట్టి సర్జరీ చేసే మినిమల్ ఇన్వేజివ్ విధానంలో గుండెను ఆపకుండానే, హార్ట్ లంగ్ మిషన్ వాడకుండానే పక్కటెముకల మధ్య కేవలం 3 నుంచి 5 అంగుళాల కోతను పెట్టి గుండెకు చాలా తేలికగా ఆపరేషన్ చేయొచ్చు. గుండెకు సంబంధించినంత వరకు దాదాపు 90% సమస్యల్ని మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలతో సరిచేయొచ్చు. 1 లేదా 2 కరోనరీ ధమనుల్లో అడ్డంకులు ఉన్నప్పుడు, ప్రధానంగా బైపాస్ సర్జరీ, కవాటాల మార్పిడి, గుండె పైగదుల్లో రంధ్రాలను పూడ్చటానికి మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో చేసే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలతో దుష్ఫలితాలు ఏవైనా ఉంటాయా అన్న సందేహం మనలో చాలామందికి ఉంటుంది. నిజానికి ఏ ఆపరేషన్లో అయినా సమస్యలు వచ్చే రిస్కు 2% వరకు ఉంటుంది. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో కూడా ఈ రిస్క్ ఉంటుందని గుర్తుంచుకోవాలి. మినిమల్ ఇన్వేజివ్ హార్ట్ సర్జరీలకు పరిమితాలంటే జబ్బును బట్టండి. ఇప్పుడు కవటం మార్పిడి ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ అంటే మైట్రల్ వాల్వ్ కానీ అయోటిక్ వాల్వ్ కానీ మనం రీప్లేస్ చేయాలి అనుకుంటే వాటికి పరిమితులు ఏముంటాయి అంటే, అనాటమీ ఎలా ఉంది, ఇప్పుడు అయోటిక్ వాల్వే ఉంది, ఇప్పుడు ఆ అయోటా ఎలా ఉంది, అది యాన్యులస్ అని చూస్తాం, ఆ యాన్యులస్ చిన్నగా ఉంది అంటే కవటం మనం పెట్టేది ఏమన్నా చిన్న సైజులో ఉందా, అయోటాని ఏమన్నా మనం సైజు పెంచి పెద్ద కవటం పెట్టాలా అనే దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకుంటాం. ఇప్పుడు అయోటా సైజ్ చిన్నగా ఉంది, మనం దాన్ని రూట్ ఎన్లార్జ్మెంట్ అంటాం, అలా రూట్ ఎన్లార్జ్మెంట్ చేసి పెద్ద కవటం పెట్టాలి. లేదు కవటం ఒకటే కాదు, వాళ్ళకి యాంజియో చేస్తే రక్తనాళాల్లో బ్లాకులు కూడా ఉన్నాయి, సో కవటం మార్చాలి, రక్తనాళాలకు బైపాస్ చేయాలి, ఇలా మల్టిపుల్ ప్రొసీజర్స్ చేయాలి అని అన్నప్పుడు మనం మినిమల్ ఇన్వేజివ్ ఆప్షన్స్ ఇవ్వలేం. సో ఓన్లీ కవటం మార్పిడి అంటే డెఫినెట్గా 100% అన్ని కవటం మార్పిడికి మనం మినిమల్ ఇన్వేజివ్ ఆప్షన్లో చేయొచ్చు. లెఫ్ట్ సైడ్లో ఉన్న వాల్వ్ కానీ రైట్ సైడ్ దానికి రిపేర్ కానీ. అండ్ ఇంకోటి, ఈ కవటం కాకుండా బైపాస్ సర్జరీ అంటే రక్తనాళాల్లో బ్లాక్లు ఉంటే మనం బైపాస్ సర్జరీ చేయాలి. వాటికి కూడా మోస్ట్లీ అందరూ ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్ళి బైపాస్ సర్జరీ చేయించుకుంటారు. ఇందులో పరిమితులు ఏమున్నాయి, ఇందులో మెయిన్గా ముఖ్యంగా చూసేది రక్తనాళాలు ఎలా ఉన్నాయి, అంటే బ్లాకులు ఒక దగ్గర బ్లాకులు ఉన్నాయా, 2-3 దగ్గర ఉన్నాయా, రక్తనాళాలు అన్నీ పైనుంచి కింద దాకా బాగా సివియర్గా జబ్బుబడి ఉన్నాయా, ఇంకోటి హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, ఈ రక్తనాళాల బ్లాకుల వల్ల హార్ట్ ఫంక్షన్ ఏమన్నా దెబ్బతినిందా, అంటే ఇప్పుడు రక్తనాళాల బ్లాకులు అనేవి ఎప్పటి నుంచో ఉంటాయి, వాళ్ళకి సిమ్టమ్స్ వల్ల వీటి వల్ల ఇప్పుడు యాంజియో చేసి బయటపడతాయి. సో వాళ్ళకి ఎంతలోపు రక్తం ఎల్లక కండరానికి ఆ హార్ట్ ఫంక్షన్ అనేది దెబ్బతినిందా, యూజువల్గా 60-70% ఉండాల్సిన హార్ట్ ఫంక్షన్ దెబ్బతిని వాళ్ళకి 40-30 ఇట్లా దెబ్బతిని ఉన్న హార్ట్ ఫంక్షన్ వాళ్ళకి ఏంటంటే, అలాంటి వాళ్ళకి మినిమల్ ఇన్వేజివ్లో సర్జరీ చేయాలంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం సర్జరీ చేసేటప్పుడు గుండెకి అటాక్ రావడం కానీ, లేదా ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ నుంచి చేయడానికి అవి హార్ట్ సైజు పెరిగిపోయి అనుకూలంగా ఉండవు. సో అట్లాంటి పరిమితులు ఉంటాయి. అవి మనం ఎక్కువ చేసి యాంజియో చూసి రక్తనాళాల బ్లాక్లు ఎలా ఉన్నాయి, ఎక్కువ ఫంక్షన్ ఎలా ఉంది, వీటిని బట్టి వీళ్ళకి మినిమల్ ఇన్వేజివ్ మనం చేయొచ్చా, ఓపెన్ హార్ట్ సర్జరీకి వెళ్ళడం బెటర్ ఆప్షనా ఏంటనేది చెప్తాం. సో ఏదైనా పేషెంట్కి ఏది రిస్క్ తక్కువలో మనం ఎక్కువ బెనిఫిట్ ఇవ్వగలమో దాన్ని బట్టి మనం ఆప్షన్ ఇవ్వగలం. వయసుతో పాటు మన శరీరానికి కూడా శస్త్రచికిత్సల్ని తట్టుకునే సామర్థ్యం సన్నగిల్లుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో అన్ని సందర్భాల్లోనూ యాంజియోప్లాస్టీ వంటి విధానాలు పెద్దగా అనుకూలించవు. తప్పనిసరిగా ఓపెన్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు ఓపెన్ సర్జరీల కన్నా చిన్నపాటి రంధ్రాల సాయంతో చేసే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు పేషెంట్లకు బాగా అనుకూలంగా ఉంటాయి. తక్కువ కోత, త్వరగా కోలుకోవటం, ఇన్ఫెక్షన్ల ముప్పు తక్కువగా ఉండటం, మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీతో ఉన్న ఈ అనుకూలతలు పెద్ద వయసులో గుండె జబ్బుల సుడిగండాల్ని సులువుగా దాటేందుకు ఎంతగానో ఉపకరిస్తాయి. కణితులు అనేవి మన శరీరంలో ఎక్కడ పురుడు పోసుకున్నా కంగారే. జీవకణాలు క్రమం తప్పి అస్తవ్యస్తంగా పెరిగిపోతూ పుట్టలు పోసినట్లుగా పెరుగుతుంటే, అది కూడా కీలకమైన మన మెదడులో ప్రాణం పోసుకుంటే ఇక ఆ భయానికి అంతే ఉండదు. మృత్యువు మన కళ్ళ ముందే మెదులుతున్నట్లుగా ఉంటుంది. అయితే మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే మెదడులో కణితుల్ని కొన్ని అనుమానిత లక్షణాలు నిర్ధారణ పరీక్షల సాయంతో ముందుగానే తెలుసుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. మెదడులో కణితుల్ని ముందుగానే పసిగట్టే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెదడులో కణితుల్ని మనలో చాలామంది అవి పూర్తిగా ముదిరిపోయేదాకా గుర్తించలేకపోతూ ఉంటారు. నిజానికి మెదడులో కణితులు పురుడు పోసుకుంటున్నప్పుడు వాటి తాలూకు సంకేతాలు మనలో చాలానే కనిపిస్తూ ఉంటాయి. మెదడులో కణితుల అనుపానుల్ని పట్టించే హెచ్చరిక సంకేతాలు ఎలా ఉంటాయంటే, తరచూ తీవ్రమైన తలనొప్పి వస్తూ ఉంటుంది. తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతూ ఉంటాయి. ఇలా తరచూ వచ్చే తలనొప్పిని, వాంతుల్ని కాస్త సీరియస్గా తీసుకుని తగిన పరీక్షలు చేయించుకుంటే మెదడులో కణితుల్ని చాలా వరకు తొలి దశలోనే గుర్తించవచ్చు. అలాగే 20 ఏళ్ల తర్వాత ఉన్నట్టుండి మూర్ఛలు మొదలవటం కూడా మెదడులో కణితుల తాలూకు సంకేతాలే. అలాగే మాట స్పష్టత లోపించటం, ఎప్పుడూ మగతగా ఉండటం, మింగటంలో ఇబ్బందిగా ఉండటం, చూపులో తేడాలు రావటం, ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు సకాలంలో డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. మెదడులో కణితుల్ని తొలి దశలోనే గుర్తించినప్పుడు ఆధునిక వైద్యం సాయంతో ఆ కణితుల్ని సమూలంగా నాశనం చేయొచ్చు. ఒకప్పుడు క్రమశిక్షణతో కూడిన ఆహారం, కఠినమైన శారీరక శ్రమతో సహజంగా కండలు పెంచేవారు. కానీ నేటి తరం యువతకు అంత ఓపిక ఉండడం లేదు. రాత్రికి రాత్రే కండలు వచ్చేయాలని కోరుకుంటున్నారు. ఈ తొందరపాటే వారిని పెద్ద ప్రమాదంలోకి నెట్టేస్తుంది. జిమ్లలో కొందరు ట్రైనర్ల మాటలు నమ్మి డాక్టర్ల పర్యవేక్షణ లేకుండానే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోటీన్ పౌడర్లు, మాస్ గెయినర్లు, ఎనబాలిక్ స్టెరాయిడ్లను విచ్చలవిడిగా వాడిస్తున్నారు. పైకి మేలు చేసే ప్రోటీన్లా కనిపించి ఈ రసాయన పొడులు లోపల మన ఒంటిని గుల్ల చేస్తాయని చెబుతారు నిపుణులు. పర్యవేక్షణ లేని జిమ్ పౌడర్ల వాడకం ఎంత ప్రమాదకరమో ఇప్పుడు తెలుసుకుందాం. కండలు తిరిగిన శరీరం రూపురేఖలను వేగంగా మార్చుకోవడంపై పట్టణ యువతలో నానాటికి వ్యామోహం పెరుగుతోంది. వాటి కోసం కొందరు స్టెరాయిడ్లు, ప్రీ వర్కౌట్ పౌడర్లు, నియంత్రణ లేని జిమ్ సప్లిమెంట్లు వాడుతున్నారు. అయితే నిపుణుల పర్యవేక్షణ లేని జిమ్ పౌడర్లు ప్రమాదకరమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండే యువకుల్లో సైతం గుండె కొట్టుకునే రేటులో తేడాలు, గుండె వైఫల్యం, ఆ అవయవానికి సంబంధించి ఆకస్మిక సమస్యలు ఉత్పన్నం కావడం వంటివి తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి వారిలో అధిక రక్తపోటు కూడా ఉత్పన్నమవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. సమస్య వ్యాయామాలతో కాదు, నిజానికి నిత్యం వ్యాయామాలు చేయడం వల్ల గుండెకు రక్షణ లభిస్తుంది. అయితే తీవ్రస్థాయి శారీరక కసరత్తులకు ఉత్ప్రేరకాలు, స్టెరాయిడ్ల వాడకం, డీహైడ్రేషన్ తోడు కావడమే ప్రమాదకరమని డాక్టర్లు పేర్కొంటున్నారు. యువత అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం, యువతలో హృద్రోగ మరణాలు భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చోటు చేసుకుంటున్న ఓ ఉత్పత్తిని ఈ-కామర్స్ వేదికలపై విక్రయించడం లేదా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు వినియోగిస్తుంటే అవి సురక్షితమేనని ప్రజలు భావిస్తుంటారు. ఇలా ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ఇలాంటి ఉత్పత్తులను వాడటం ప్రమాదకరం. అనేక ప్రీ వర్కౌట్ సప్లిమెంట్లలో అధిక మోతాదులో కెఫిన్, ఉత్తేజపరిచే పదార్థాలు ఉంటాయి. పర్యవేక్షణ లేకుండా ఎక్కువ పరిమాణంలో వాటిని తీసుకుంటే గుండె సమస్యలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జిమ్ పౌడర్లు, సప్లిమెంట్ల వాడకంలో డాక్టర్లు, నిపుణుల సలహాలు, సూచనలు పాటించడం అన్ని విధాలా ఉత్తమం. కాలువలో పూడిక చేరితే ఊరంతా కంపు అన్నట్టుగా పెద్దపేగులో క్యాన్సర్ అనే మహమ్మారి చేరితే అది మొత్తంగా ప్రాణానికే ప్రమాదకరంగా పరిణమిస్తుంది. వైద్య పరిభాషలో కొలరెక్టల్ క్యాన్సర్గా పిలిచే ఈ జబ్బు 50-60 ఏళ్లు దాటిన వృత్తుల్లో మాత్రమే కనిపించేది. కానీ ఇవాళ మన జంక్ ఫుడ్ సంస్కృతి, ప్రాసెస్ చేసిన మాంసం, పీచు పదార్థాలు లేని ఆహారపు అలవాట్ల కారణంగా నేడు 30-40 ఏళ్ల యువతలో కూడా పెద్దపేగు క్యాన్సర్ కనిపిస్తుంది. విరేచనంలో రక్తం పడడం, తరచూ మలబద్ధకం లేదా విరేచనాలు పట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఎసిడిటీ అను,
ఫైల్స్ వల్ల అను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో కొలరెక్టల్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కొలోరెక్టల్ క్యాన్సర్ అంటే ఏంటి? ఇది పెద్ద పేగులో ఏ భాగంలో వస్తుంది? ఎంటైర్ పెద్ద పేగు స్టార్టింగ్ ఫ్రమ్ సీకమ్ అనే భాగం నుంచి రెక్టమ్ యానల్ కెనాల్ వరకు మొత్తం కోలోరెక్టల్ మ్యాలిగ్నెన్సీస్ కింద ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వచ్చే ట్యూమర్స్ని కోలోరెక్టల్ క్యాన్సర్స్గా వర్ణించుకోవచ్చు. సో మనకి పెద్ద పేగు ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే చిన్న పేగు ఎండింగ్ ఇలియం అంటాం. ఇలియం నుంచి సీకమ్ ఏరియా నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేసిక్గా మనం తినే ఆహారం అంతా కూడాను ప్రాసెస్ అయిన తర్వాత చాలా భాగం స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి అబ్జార్ప్షన్ అయిపోతుంది. ఎక్కువ భాగం అబ్జార్ప్షన్ అయిపోయిన తర్వాత మిగిలిన భాగం ఏదైతే కోలాన్లోకి వస్తుందో అక్కడి నుంచి మన బాడీలో మన ఫుడ్లో ఉండే తేమంతా కూడా ఈ కోలాన్ అండ్ రెక్టమ్ మొత్తం తీసుకుంటాయి. అండ్ ఫీకల్ మ్యాటర్ ఫైనల్గా ఏదైతే ఫామ్ అవుతుందో అది రెక్టమ్ ద్వారా మనకి బయటకు వస్తుంది. సో ఎంటైర్ లార్జ్ ఇంటెస్టైన్ని మనం కోలోరెక్టల్ ఏరియా అనొచ్చు. సో దాంట్లో వచ్చే ట్యూమర్స్ని కోలోరెక్టల్ ట్యూమర్స్ అని అంటాం. రెక్టమ్ కొలన్ క్యాన్సర్ల మధ్య తేడా ఏంటి? ఈ రెక్టమ్ అనేది 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి అప్పర్ రెక్టమ్, మిడిల్ రెక్టమ్, లోవర్ రెక్టమ్ అని అంటాం. సో అప్పర్ రెక్టమ్ అనేది ఎంటైర్లీ కోలాన్ లాగా బిహేవ్ చేస్తుంది. దాని డిసీజ్ ప్యాటర్న్ కానీ దాని ట్రీట్మెంట్ కానీ అంతా కూడా ఎగ్జాక్ట్లీ కోలాన్ లాగే డిఫైన్ చేస్తాం. వెరాజ్ ఆ సెకండ్ భాగం, మూడో భాగం కింద భాగాలు ఏవైతే ఉంటాయో అక్కడ వచ్చేసి దాని డిసీజ్ కొంచెం వేరేగా ప్రజెంటేషన్ అవుతుంది. ఎందుకంటే దానికి ఉండే పొరల్లో మనకి అబ్డామిన్ క్యావిటీలో కాకుండా పెల్విక్ ఫ్లోర్లో ఎక్కువగా ఉంటుంది ఈ భాగం. సో ఒకవేళ డిసీజ్ వస్తే స్ప్రెడ్ అనేది పెల్విక్ ఫ్లోర్లో కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో అందుకని ఈ రెక్టల్ మ్యాలిగ్నెన్సీస్కి వచ్చేసి ట్రీట్మెంట్లో కొంచెం వేరియేషన్ ఉంది. అదే కాకుండా రెక్టమ్ అనేది మనకి యానల్ కెనాల్ అంటే మోషన్ పోయే దానికి ఉండే స్ఫింక్టర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో కింద భాగంలో వచ్చే రెక్టల్ ట్యూమర్స్కి యానల్ కెనాల్ ఏరియా చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దాని ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. సో మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు యానల్ కెనాల్ లేదా యానల్ కెనాల్ని మనం ప్రొటెక్ట్ చేయగలుగుతామా లేదా, ఉంచగలుగుతామా లేదా అనే ఆస్పెక్ట్స్లో డిఫరెన్సెస్ వస్తాయి. కొలోరెక్టల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎవరికి ప్రమాదం ఎక్కువ? హై కార్బోహైడ్రేట్స్ ఉండే ఫుడ్ తినడం వలన లేదా ఎక్కువ ప్రాసెసింగ్ చేసిన ఫుడ్ తినడం వలన ఎక్కువగా వస్తుంది. అంటే మెయిన్గా ఏంటంటే పీచు పదార్థం అంటే ఫైబర్ అనే ఫ్యాక్టర్ మన ఫుడ్లో చాలా శాతం తగ్గిపోతుంది. సో దాంట్లో ఏమవుతుంది, ఆ లోకల్ ఎన్విరాన్మెంట్ చేంజ్ వచ్చేస్తుంది. కోలాన్లో టాక్సిక్ పదార్థాలు ఎక్కువ అవుతాయి. ఈ టాక్సిక్ పదార్థాల వల్ల చిన్న చిన్న మార్పులు అంటూ మొదలయ్యి దాని ద్వారా క్యాన్సర్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. రెండోది స్మోకింగ్ అండ్ ఆల్కహాలిజం. మూడో కారణం చెప్పుకుంటే ఎక్కువగా మీట్ తినడం, ఎస్పెషల్లీ రెడ్ మీట్. సో ఇట్లా మల్టిపుల్ కారణాలు ఉండొచ్చు. కొంతమందికి జెనెటిక్ రీజన్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కానీ సెకండ్ డిగ్రీ రిలేటివ్స్లో కానీ ఇట్లాంటి క్యాన్సర్స్ కానీ ఉంటే వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కొలోరెక్టల్ క్యాన్సర్ను ఎలా అనుమానించాలి? మనకి రోజువారీగా ఉండే మోషన్ అలవాటు, డైలీ ఒకసారో 2 సార్లు చేసే అలవాటు ఉంటుంది అందరికీ. సో ఈ ప్యాటర్న్లో కానీ చేంజెస్ గమనించారు. ఎస్పెషల్లీ అకేషనల్గా ఎవరికొకరికి కొంచెం లూజ్ మోషన్ అవ్వడం, కొంచెం హార్డ్ అవ్వడం జరుగుతుంది. అది కాదు, ఇదే ప్యాటర్న్ని ఒక 2 వీక్స్ కంటే ఎక్కువగా మీరు నోటీస్ చేశారు అంటే ఎక్కువగా మోషన్ అవ్వడం కానీ లేదా కాకుండా పోవడం కానీ, ఈ 2 చేంజెస్ ఏదైతే మీరు నోటీస్ చేస్తే మీ బవల్ హ్యాబిట్స్లో ఇది ఒక మనకి రెడ్ ఫ్లాగ్ అండి. నెంబర్ 2 అన్స్పెసిఫిక్ వెయిట్ లాస్ అంటే నాన్ స్పెసిఫిక్ వెయిట్ లాస్ అంటే మనం ఏం అనుకోవట్లేదు, మనం బాగానే తింటున్నాం అనుకుంటున్నాము కానీ వెయిట్ లాస్ వస్తుంది. సో ఇది ఒక కారణమై ఉండదు. మూడోది మోషన్లో బ్లడ్ పడడం. బ్లడ్ ఎప్పుడు కూడా మోషన్లో పడడం అనేది నార్మల్ అయితే కాదు. ఈ 3 లక్షణాలు మన చాలా ఇంపార్టెంట్ లక్షణాలు. మలంలో రక్తం కనిపిస్తే అది పైల్స్ వల్లనా క్యాన్సర్ వల్లనా ఎలా గుర్తించాలి? హెమరాయిడ్స్ వల్ల లేదా పైల్స్ వల్ల బ్లీడింగ్ అవుతుందంటే జనరల్గా అది పెయిన్ ఉండదండి. సిగ్నిఫికెంట్గా అంటే కంటికి కనిపించేలాగా డ్రాప్స్గా పడితే అది జనరల్లీ హెమరాయిడ్స్ అంటాయి. సో అటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఒకసారి సర్జికల్ గ్యాస్ట్రాంటోలజిస్ట్ చూపించుకోవడం, దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొలోరెక్టల్ క్యాన్సర్ను ముందుగానే గుర్తించవచ్చా? కోలోరెక్టల్ క్యాన్సర్స్కి బెస్ట్ స్క్రీనింగ్ మెథడ్ యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్ ఉంది అంటే గోల్డ్ స్టాండర్డ్ అంటే అది కొలనోస్కోపీ అండి. కొలనోస్కోపీ అనేది ఒక టీవీలో సన్న ఎండోస్కోప్ ద్వారా మన మలద్వారం ద్వారా పంపించి ఎంటైర్ స్మాల్ ఇంటెస్టైన్ కాదు లార్జ్ ఇంటెస్టైన్ వరకు కంప్లీట్గా
చూడడం అనేది స్టాండర్డైజ్డ్ వే ఆఫ్ ఎగ్జామినింగ్, గోల్డ్ స్టాండర్డ్ అంటారు. అంటే ఈ పద్ధతిలో మనం మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంకా ఇప్పుడు మనకి ఇంకా అడ్వాన్స్డ్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేస్తున్నాం. అంటే మనకి ఒకసారి కొలనోస్కోప్ వేసిన తర్వాత నార్మల్గా అనిపించవచ్చు, కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అన్నీ హైలైట్ చేస్తుంది. ఎక్కడెక్కడ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ చిన్న చిన్న స్పాట్స్ కానీ ఏదన్నా అబ్నార్మల్గా ఉన్నాయనేది హైలైట్ చేస్తుంది. ఇటువంటి హైలైట్ చేసినప్పుడు మనము ఎస్పెషల్లీ పికప్ రేట్స్, అంటే మ్యాలిగ్నెన్సీ కానీ క్యాన్సర్ కానీ చేంజెస్ కానీ ఏదైనా వస్తున్నాయనంటే దాన్ని చాలా త్వరగా చాలా ఎర్లీగా మనం దాన్ని పికప్ చేయొచ్చు. పికప్ చేసిన దగ్గర నుంచి మనం దాన్ని టెస్ట్ చేయొచ్చు. త్వరగా మనం ఇటువంటి వాటిని బయట పెట్టచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకా నారో బ్యాండ్ ఇమేజింగ్ అని వచ్చింది. అంటే మనం వేసే లైట్లోనే కొంచెం కలర్ మార్పు చేస్తే అబ్నార్మల్ టిష్యూ వేరేగా కనిపిస్తుంది, నార్మల్ టిష్యూ వేరేగా కనిపిస్తుంది. అంటే మన కంటికి కనిపించింది కూడా ఈ లైట్, నారో బ్యాండ్ ఇమేజింగ్ అనే లైట్ ద్వారా అక్కడ మనకి ఆ పర్టికులర్ స్పాట్లో ఏదైనా అబ్నార్మల్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు. కొలనోస్కోపీ అంటే ఏంటి? ఈ పరీక్ష బాధాకరంగా ఉంటుందా? కొలనోస్కోపీ పరీక్ష చాలా సులభమైన పరీక్ష. జనరల్లీ అవుట్ పేషెంట్ అంటే ఓపీడీ బేసిస్లో చేసే టెస్ట్ అది. సో కొంతమందికి మనం ఆ స్కోప్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. బట్ ఈ ఇబ్బందిని కూడా మనం అనస్థీషియా ఇచ్చి వాళ్ళకి ఆ స్పర్శ కూడా లేకుండా, లేకుంటే ఆ కొంచెం ఇబ్బంది కూడా లేకుండా కూడా మనం కొలనోస్కోపీ అనేది చాలా సేఫ్గా సులభంగా చేయొచ్చు. కొలోరెక్టల్ క్యాన్సర్కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలేంటి? కోలానిక్ క్యాన్సర్స్కి మనకి సర్జరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సర్జరీ అనేది ఎంత ఎర్లీగా జరిగితే అంత మంచిది. సో డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీగా మనం బయటపెట్టుకుంటే దానికి మంచిగా ట్రీట్మెంట్ కూడా మంచిగా చేసుకోవచ్చు. సో ఈ క్యాన్సర్స్ విషయం మాట్లాడినప్పుడు ఎనీ క్యాన్సర్ అవుట్కమ్స్ ఎట్లుంటాయి అంటే దాన్ని బట్టిన స్టేజ్ని బట్టి ఉంటుంది. సో ఈ స్టేజ్ ఎప్పుడు డిటర్మైన్ అవుతుంది మనకి? ఒకటి ప్రీ ఆపరేటివ్ ఇమేజింగ్లో మనం ఒక అందాజుగా రావచ్చు. అంటే పలానా స్టేజ్ ఉండొచ్చు, స్టేజ్ 1 స్టేజ్ 2 స్టేజ్ 3 అని స్టేజ్ 4 అని ఒక ప్రిలిమినరీ అందాజు రావచ్చు. కానీ ఫైనల్ రిపోర్ట్ ఎప్పుడు వస్తుందంటే మనం కంప్లీట్గా ఆ స్పెసిమన్ని అంటే ఆ భాగాన్ని కంప్లీట్గా సర్జికల్గా రిమూవ్ చేసి దాని టెస్ట్కి పంపించినప్పుడే మనకి ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. సో ఈ ప్రాసెస్కి ముఖ్యంగా మనం చేయాల్సింది శస్త్రచికిత్స. అంటే దాంట్లో ఓపెన్ సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ. దాంతోపాటు అసోసియేటెడ్ లింఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో, డ్రైనేజ్ ఏరియా ఏదో ఉందో అది కూడా కంప్లీట్గా తీస్తాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఆ ట్యూమర్ అనేది కంప్లీట్గా తీసేయడం వల్ల మనకి రిపోర్టింగ్ అంటే ఫైనల్ స్టేజ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. పెద్ద పేగులో క్యాన్సర్ను ముందే గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఆలస్యమైతే క్యాన్సర్ ముదిరిపోవడమే కాదు, చికిత్స కూడా కష్టంగా మారుతుంది. ఇక కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నప్పుడు 45 ఏళ్లు దాటాక ఎలాంటి లక్షణాలు లేకపోయినా సరే ఏడాదికోసారి కొలనోస్కోపీ పరీక్షను చేయించుకోవడం అన్ని విధాలా ఉత్తమం. ఒక చిన్న చిట్కా మీకోసం. రోజు ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో 1/2 టీ స్పూన్ పసుపు పొడి, చిటికెడు నల్ల మిరియాల పొడిని కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకోండి. పసుపులో ఉండే కర్కుమిన్ రసాయనం కీళ్లనొప్పులను, శరీరంలో వచ్చే వాపులను అద్భుతంగా తగ్గిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాలేయంలో పేరుకుపోయే వ్యర్థాల్ని చక్కగా వదిలిస్తుంది.